రామచంద్రపురం సెప్టెంబర్ విద్యార్థులకు విద్యతో పాటు విలువలు నేర్పాలని, అప్పుడే సమాజ స్థాపన సాధ్యమవుతుందని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. రామచంద్రపురం మండల పరిషత్ అధికారి కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన గురు పూజోత్సవం వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశానికి ఎనలేని సేవలు అందించిన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ను స్మరిస్తూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న టీచర్స్ డే నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను, పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ మెరుగైన సమాజ నిర్మాణం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. మంత్రి సుభాష్ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గురువులను తన చేతుల మీదుగా సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఎంపీపీ అంబటి భవానీ మాట్లాడుతూ సమాజంలోని అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞానాన్ని అందించేదే గురువులని, వారిని గౌరవించుకోవడం ఆనందంగా ఉందన్నారు. వెలుగులు నింపి వారి యొక్క జీవితాల్లో జ్ఞానాన్ని ప్రసాదించడమే ఒక గురువు యొక్క కృషి ఎంతో ఉంటుంది. అది మనం ఎవరు కూడా వెలకట్టలేనిది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు తన జీవితంలో కొన్ని వేల మంది విద్యార్థులను వాళ్ళ జీవితాలను చక్కదిద్దుతారు. కొన్నిసార్లు వాళ్ళు పొరపాట్లు చేసినా, కఠినంగా ఉన్నా కేవలం వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలని లేదా ప్రయోజకులుగా చేయాలని మాత్రమే అలా ఉంటారు. ఎందుకంటే నాకు విధంగా అయితే ఈ ప్రపంచంలో ఒక రాయిని, విద్యార్థి అనే రాయి వజ్రంగా మార్చే ఏకైక శక్తి ఉంది అంటే అది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే. కాబట్టి ఈ యొక్క ఉపాధ్యాయ బృందాలందరికీ కూడా ఒక్కసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మరి వజ్రాలు లాంటి కొన్ని మాటలన్నా చాలు. వేమన అన్నాడు, గంగిగోపాలు గరడైన చాలు, నాలాగా కడవడేయండి కరవ పాలు, గాడిద పాలు కరవ ఎన్నైతే ఉపయోగపెట్టి మా భవానీ మేడం గారు తక్కువ మాట్లాడిన అద్భుతమైనటువంటి వజ్రాలని మాటలు మాట్లాడారు. నిజంగా సుభాష్ గారు కూడా అదే టైపు. ఇవాళ ముఖ్యంగా గురు పూజోత్సవంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ఈ యొక్క గురు పూజోత్సవానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథి సభాధ్యక్షురాలు మా ఎంపీపీ గారు భవానీ గారికి, అలాగే పెద్దలు గరికపాటి సునారాయణ గారికి, మేడిశెట్టి సునారాయణ గారికి, వాడ్రేవ్ సాయి ప్రసాద్ గారికి, మా ఇద్దరు ఎంఈఓలు ఇద్దరికీ కూడా వారి పట్ల నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎప్పుడు ఏ విషయం మీద ఫోన్ చేసినా సరే, ఫోన్ చేయటం అంటే మా ఉద్దేశ ప్రకారం దేనికి ఎగస్ట్రాలకు మాత్రం ఎప్పుడూ ఫోన్ చేయం. ఒక మంచి కార్యక్రమానికే ఫోన్ చేస్తాం తప్పించి వారి యొక్క సలహాల గురించే ఫోన్ చేస్తాం. అది ఎప్పుడూ కూడా మాతోటి అండదండలుగా ఉండే ఎంఈఓలు ఇద్దరికి, అలాగే ఈవేళ విశ్రాంత ఉపాధ్యాయులు, స్టేజీని అలంకరించిన విశ్రాంత ఉపాధ్యాయులు, అలాగే ఈవేళ అవార్డులు తీసుకుంటున్న ఉపాధ్యాయులందరికీ, గడిగోవింద్ గారికి, మా శివ గారికి, మా వాసు గారికి, అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు నా ముందున్నటువంటి గురువులు, మీ గురువుల మయాన్ని నేను ఉండడం ఎలా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అదృష్టం కూడా కాకినాడ రామారావు గారిని వేదికను అలంకరించవలసిందే కోరుతున్నాను. ఆ అదృష్టం కూడా నాకు వెల్కమ్ సార్ సుభాష్ గారి వల్లే కలిగింది. అంటే అమ్మా సూర్యకుమార్ గారు పుష్పగుచ్చాన్ని అందించండి సార్కి. సూర్యకుమార్ గారు పుష్పగుచ్చాన్ని అందించండి సార్కి. ముందుకు వచ్చేయండి. ఈరోజు ఈ యొక్క మీటింగ్కి సుభాష్ గారు రావాల్సిన పరిస్థితి. వారి యొక్క డేట్ తీసుకుని మన ఎంఈఓ గారు ఈరోజు ఏర్పాటు చేశారు. కానీ ఆయన కూడా దీనికోసం ప్రత్యేకంగా విజయవాడ నుంచి రావడం జరిగింది. కానీ వెంటనే ఇవాళ మధ్యాహ్నం నుంచి సీఎం గారితో మీటింగ్ పెట్టడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో అయిష్టంగానే ఆయన విజయవాడ వెళ్ళవలసి వచ్చింది. ఆ సందర్భంగా నేను
ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇంతమంది గురువుల మయాన్ని ఉండటం ఈరోజు నేను అదృష్టంగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే ఒక సమాజాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నా, ఒక వ్యక్తి మహావ్యక్తిగా తయారవ్వాలన్నా, ఈ తయారైన మహావ్యక్తులందరూ ప్రధాని గారు అవనండి, రాష్ట్రపతి అవనివ్వండి, ఈ ప్రపంచంలో ఏ ప్రముఖ వ్యక్తి అయినా మంచి స్థానంలో ఉన్నాడంటే కారణం అది గురువుల యొక్క సలహది. గురువులు చేసిన వారు చెప్పిన విద్యాభ్యాసం వల్ల వచ్చిన సలహే అది. ఈవేళ ఒక ప్రపంచంలో అత్యున్నతమైన వ్యక్తి ఎవరంటే గురువు. ఆ గురువు లేనిదే ఈ సమాజం లేదు. ఆ గురు బోధన లేనిదే మనిషి ఏ వ్యక్తి రక్షించడు. ముఖ్యంగా నేను చెప్తున్నాను, నా చిన్నతనంలో నేను 1వ తరగతి చదివే రోజుల్లో మాకు ఒక ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయన బ్రాహ్మణు, ఆయన ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్. ఆయన సర్వస్వం, ఆయన ఇంటికి కూడా వెళ్ళేవాడు కాదు. ఒక రోజు ఆ స్కూల్లోనే ఉండేవాడు. ఎవరన్నా తెచ్చిపెట్టిందే తింటే, ఆ రోజుని జీతాలు సరిగ్గా ఉండేవి కదండి. బతకలేక బడిపంతులు అన్న నానుడు ఆ రోజుల్లో ఉండేది. జీతాలు సరిగ్గా ఉండేవి కాదు. మేము పిల్లలు ఆ రోజుల్లో కాయగూరలు పట్టుకెళ్ళవటం అని, వెచ్చాలు పట్టుకెళ్ళవటం అని పరిస్థితులు కూడా నాకు బాగా తెలుసు. ఆ రోజుల్లో వాళ్ళు కూడా అంత అంకిత భావం, పిల్లలంటే నా పిల్లలనే భావంతో ఉండేవారు. ఆయన ఎవరైనా తప్పు చేస్తే దగ్గరికి పిలిచి చేయి పట్టుకుని ఆయన కాలు మడత పెట్టుకుని కూర్చునేవాడు. ఆ కాలు మడతలో చేయి పెట్టేవాడు ముందర. ఆ విద్యార్థి చేయి పెట్టి ఆడి చేసిన తప్పుకి చితకబాదేవాడు ఆయన. అంత ఇదిగా వాళ్ళ ఇచ్చి చెప్పేవారు. ఈ రోజు మీరు ఎవరైనా విద్యార్థిని ఏమైనా అనండి, వెంటనే తల్లిదండ్రులు వచ్చేస్తారు. తల్లిదండ్రులు వచ్చేసి మా అబ్బాయిని ఏంటో అన్నారంట, కొట్టక్కర్లేదు, తిట్టినా చాలు. ఈ పరిస్థితుల్లో ఉంది విద్య. అయినా కూడా మీరు సమన్వయం పాటించి ఆ విద్యార్థి యొక్క శ్రేయస్సే మీరు దృష్టిలో పెట్టుకుని మీరు మీరు విద్యాబోధన చేస్తున్నారంటే మీకు హ్యాట్స్ ఆఫ్. నేను తల వంచి గురువులందరికీ నమస్కారం చేస్తున్నాను. మీరు మీ వ్యక్తిత్వం అంటే మీరు ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. గురువులకి కుటుంబం అనేది ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళు విద్యకు వచ్చిన కాడి నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా విద్య చెప్తూ విద్యార్థుల మీద ఆలోచన అంతా. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ హోంవర్క్ బుక్లు, ఈ టెక్స్ట్ బుక్లు పట్టుకుని వెళ్ళి ఇంటికాడ కూడా వర్క్ చేసే బాధ్యత. ఒక ఉద్యోగం అనేవాడు 8 hours ఆఫీసులో కూర్చొని చేసేదే ఉద్యోగం. కానీ ఉపాధ్యాయులు అటువంటిది కాదు. 24 గంటలు పిల్లల యొక్క శ్రేయస్సు మీద దృష్టి ఉంచి పిల్లల కోసమే పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ఒక ఉద్యోగం ఉన్నాడంటే ఒక ఉపాధ్యాయుడే. అలాగే అవినీతి లేని ఉద్యోగం ఎవరైనా ఉన్నాడంటే అది ఉపాధ్యాయుడే. అవినీతికి తావులేదు ఉపాధ్యాయుడికి. ఎంతసేపు కూడా ఆ పిల్లల యొక్క బాగోగులు ఎలా చూడాలి, ఎలా చేయాలి అన్న ఒక తపనతోటే ఆయన ఎప్పుడూ కూడా నిరంతరం కృషి చేస్తుంటాడు. ఇప్పుడు ఇందాక మన ఎంఈఓ గారు అన్నారు, కరిగే కొవ్వొత్తి అని. అది ఖచ్చితంగా నిదర్శనం. ఉపాధ్యాయుడికి మనం నిర్వచనం చెప్పుకోవాలంటే కరిగే కొవ్వొత్తే. అటువంటి ఉపాధ్యాయుడమని నేను అంటే ముందుగా చెప్పాను. నాకు గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈరోజు ఎంతమంది ఉపాధ్యాయులు మయాన్ని ఉండటం గర్వంగా ఫీల్ అవుతూ. అలాగే మొన్న 5వ తారీఖుని మినిస్టర్ గారు ఈ గురు పూజోత్సవానికే ఆయన ఇన్ఛార్జి మినిస్టర్గా మచిలీపట్నంలో ఉండవలసి వస్తే ఆయన అసంతృప్తి ఉండిపోయింది. ఇక్కడ భారీగా ఆయన ముందర ఆలోచన అంటే నెల క్రితం మనం రామచంద్రపురంలో మొత్తం నియోజకవర్గంలో ఉన్న ఉపాధ్యాయులు అందరినీ రప్పించేసి ఆ రోజు సెలవు కాబట్టి ఒక భారీ ఈవెంట్ పెట్టాలని ఆయన మనసులో ఓ నెల ముందర అనుకున్నారు. ఆయనకి 10 రోజుల ముందరే మచిలీపట్నం వెళ్ళాలని తెలిసింది. ఆయన కొంచెం నిరుత్సాహపడి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు 5వ తారీఖు ఉదయం ఫోన్ చేశారు. కనీసం మన క్యాంప్ ఆఫీస్కి పిలిచి ఒక 10 మంది ఉపాధ్యాయులైనా సన్మానించండి అని అప్పటికప్పుడు చెప్పడం జరిగితే, నేను అప్పటికప్పుడు నాయుడు మాస్టర్కి చెప్పి మనకు అందుబాటులో ఉన్న ఉపాధ్యాయుల్ని, ఈ కొంచెం హెడ్ మాస్టర్ లాంటి వాళ్ళని పిలిచి కొంచెం సన్మానం, ఉపాధ్యాయ లోకానికి అంతటికీ చేసే సన్మానంగా భావించి సన్మానం ఏర్పాటు చేయాలని నేను చెప్పడం జరిగింది. చెప్తే మేము ఒక 10 మందిని పిలిస్తే ఒక 25 మంది దాకా వచ్చారు.
కానీ తర్వాత నాకు కొన్ని సందర్భాలు వినపడ్డాయి. అతనే గొప్పవాడా, లేకపోతే అతను పిలిచారు ఇతనే గొప్పవాడా, ఇతను పిలిచాడు అతనే గొప్పవాడు. నేను మళ్ళా సరిదిద్దుకోవాల్సింది, నేను తప్పు చేశానా అందరినీ పిలకుండాను, ఇలాంటి కామెంట్ వస్తుందా అని నేను మనసులో బాధపడ్డాను. అది ఆ టైంలో అందరినీ పిలిచి చేసే టైం కూడా నాకు లేదు. అలాంటిది ఎవరన్నా ఇబ్బంది పడి ఉంటే, ప్రముఖులే, అందరూ ప్రముఖులే, గురువులు అన్న వాళ్ళు అందరూ ప్రముఖులే, అలాంటి ఇబ్బంది పడి ఉంటాను, ఎవరన్నా ఇబ్బంది పడి ఉంటే క్షమించమని మరీ కోరుకుంటూ, ఈరోజు ఈ యొక్క ఉపాధ్యాయులను సన్మానించడం అంటే చాలా మహోత్తరమైన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చిన్న విషయం చెప్తానండి. ఇప్పటికీ నేను విద్యార్థిగానే ఉంటాను, పెద్దలు చెప్పిన సలహాలు పాటిస్తుంటాను. మీరందరూ ఉపాధ్యాయులు ఎప్పుడైనా సరే, మేము ఎక్కడ సుభాష్ గారు కానీ మేము కానీ ఎక్కడైనా తప్పు చేసినా మీరు బోధించే తరహాలోనే మాకు చెప్పండి, మేము స్పోర్టివ్గా తీసుకుంటాం. లేదంటే ఒక వ్యక్తి అన్ని మంచి పనులు చేయలేడు, తెలియకుండా కొన్ని చెడ్డ పనులు జరగవచ్చు, ఎవరొకరు తప్పుదారిని పట్టించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉపాధ్యాయులు మీ సూచనలు ఏమీ అక్కర్లేదు, ఎప్పుడు కూడా ఇబ్బంది పడవు. ఒక సలహా ఇచ్చే ఒక వృత్తిలో ఉన్నారు కాబట్టి మీరు సూచనలు ఇస్తే తప్పకుండా మేము సరిదిద్దుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, ఒక ఉపాధ్యాయ యొక్క ప్రపంచం, ఒక సమాజాన్ని మార్చాలన్నా, ఒక వ్యవస్థను మార్చాలన్నా ఉపాధ్యాయుడి చేతిలో ఉంది. మొన్న కూడా నేను సన్మాన కార్యక్రమంలో చెప్పాను, ఒక ప్రభుత్వం కూడా తప్పుడు దారి నడుస్తుంటే ప్రభుత్వాన్ని మార్చే శక్తి కూడా ఉపాధ్యాయులకే ఉంది. సగౌరవంగా చెప్పగలుగుతాం. కారణం ఏంటంటే చాలా సైలెంట్గా ఉంటారు, సైలెంట్గా ఉంటే కుప్పకూలుస్తారు. ఒక ఉపాధ్యాయుడు వెనకాల చాలా వ్యవస్థ ఉంటుంది, అందులో ప్రముఖ పాత్ర ఉంటుంది. మీకు నేను ముందరే చెప్పాను, తప్పుడుగా కాదు, తప్పుడు మార్గాన్ని నడిచే ప్రభుత్వాన్ని కుప్పకూల్చడంలో మీకు ప్రముఖ పాత్ర ఉంటుందని ఈ సభాముఖంగా కూడా తెలుపుతూ, ఇంకో విషయం ఏంటంటే సెకండ్ పడిపోతుంది, నేను ఆప్తి చేస్తాను. సుభాష్ గారు ఒక యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞం ఏంటంటే, తల్లిదండ్రులు లేకుండా ఉండి, తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు మంచిగా చదువుకునే పరిస్థితుల్లో పిల్లలుండి ఆ కుటుంబం చదివించలేకపోతే ఆ తల్లిదండ్రులు లేని కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నాడు. గట్టిగా చెప్పకూడదు. వాళ్ళకి 112 మందిని చదివిస్తున్నారు. అలాగే మాస్టర్లు మీ దగ్గర కొంతమంది పిల్లల గురించి తెలుసున్న వాళ్ళు ఉంటారు, టీచర్స్. ఎవరైనా సరే అటువంటి విద్యార్థి ఉంటే మాకు పంపిస్తే మేము దత్తత తీసుకుని మేము వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా ఈ దత్తత తీసుకునే కార్యక్రమం ఏంటంటే ఈ సంవత్సరం చదివించేది కాదు, వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా మేమే చదివిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము ఈ చదివించే కార్యక్రమంలో చిన్న ఇబ్బందులు కూడా చెప్తున్నాను. చదివిస్తాం, తల్లిదండ్రులు లేని వాళ్ళు రాండి అంటే వీళ్ళు వెళ్ళిపోయి ఎక్కడో కాకినాడలో, రాజమండ్రిలో, హైదరాబాద్లో చేర్పించేసి ఆడ ఏసీ హాస్టల్లో చేర్పించి, కాబట్టి మా అబ్బాయికి 3 లక్షలు అవుతుందండి కట్టేయండి అని పట్టుకుని వస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కూడా మాకు ఈ మధ్యన ఎదురవుతున్నాయి. అంటే 100 మందిని చదివించే క్రమంలో మాస్టర్ గారు చెప్పినట్టు మాకు మా కుటుంబానికి స్థిరాస్తులు ఉన్నాయి. 2 తరాలు కూడా చిన్న తరగని స్థిరాస్తులు ఉన్నాయి, పెద్దలు మాకు ఇచ్చిన ఆస్తులు. మేము ఈ రోజుని రామచంద్రపురం నియోజకవర్గానికి సంపాదించుకోవడం కోసం, కూడబెట్టుకోవడం కోసం, లేకపోతే ఇంకా ఎకరాలు కొనడం కోసం రాలేదు. ఈ రోజుని అమలాపురం నుంచి వచ్చి ముక్కు ముఖం తెలియకుండా అమలాపురం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తే మీరు పట్టిన బ్రహ్మరథానికి మేము ఇచ్చే రుణం తెచ్చుకోవాలనే ఒక ఆశయంతో సుభాష్ గారు ముందరికి వెళ్తున్నారు. ఆశయానికి మీలాంటి మొదటగా ఉపాధ్యాయులు మీరు మాకు అండగా ఉండాలి. అండగా ఉండే క్రమంలో తప్పులు చేస్తే అందుకే మీరు వీలెత్తి చూపమని చెప్తున్నాను. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఆయన ఒకటే ఎదరోళ్ళకి సహాయం చేయాలన్నదోటి ఈ రోజుగా జరిగే కార్యక్రమం చెప్తున్నాను. ఈరోజు ఉదయం వెళ్ళిపోవాలి ఆయన 108 కోసం కృషి చేసి ఇవాళ పట్టుకొచ్చారు. అదేంటంటే ఒకేసారి 3 వ్యక్తుల్ని అందులో తీసుకెళ్ళొచ్చు. అందులో 3 డాక్టర్లు ఉంటారు, అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్
అంబులెన్స్ అనేదానికి ఏమవుతుంది, అంబులెన్స్ హాస్పిటల్కి తీసుకెళ్లేదానికి రోగులు కొంతమంది వెళ్ళిపోతున్నారు, అనంత లోకాలకు వెళ్ళిపోతున్నారు. అలా జరగకూడదని ఒక అధునాతనమైన ఒక అంబులెన్స్ తీసుకొచ్చి వాళ్ళ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఆయన డయాలసిస్ పేషెంట్స్ వెళ్ళవలసి వస్తే అమలాపురం వెళ్ళవలసి వస్తుంది, లేకపోతే కాకినాడ వెళ్ళవలసి వస్తుంది. ఆ డయాలసిస్ యూనిట్ కూడా శాంక్షన్ చేయించి పట్టిరావడం జరిగింది. 2 రోజుల క్రితం ఆ శాంక్షన్ ఆర్డర్ కూడా రావడం జరిగింది. త్వరలో మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఆ డయాలసిస్ విభాగం కూడా ఏర్పాటు చేయబడుతుంది. అలాగే ఫిజియోథెరపీ, అలాగే సిటీ స్కాన్ కూడా త్వరలో పట్టిరావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక ఆలోచన. ఆయన ఈ సందర్భంగా చెప్పకూడదు, చిన్నప్పుడు కొంత వయసు వచ్చిన కొంచెం అల్లరచల్లరగా రెబల్గా ఉండేవాడు. ఆ రెబల్గా ఉంటూ కొంచెం మమ్మల్ని కూడా పట్టిన పరిస్థితిలో ఒక్కొక్కరికే గురువు వల్ల ఆయన జ్ఞానం. ఆ రోజు నుంచి మార్పు అన్నది ఒక గురువు వల్ల ఎంత మార్పు వచ్చిందంటే ఆయనలోనూ చాలా మార్పు. మాకు చాలా ఆశ్చర్యం. ఆ గురువే మార్చాడు ఆయన్ని. ఈవేళ ఆయన మంత్రిగా ఉన్నాడంటే ఆ గురువే కారణం. ఎవరు ఏం చెప్పినా వింటున్నాడంటే ఆయన చెప్పిన దాన్ని బట్టే ఈవేళకి కూడా మననం చేసుకుంటాడు. ఆయన దగ్గరికి అమలాపురం వెళ్తే కంపల్సరీ, ఆయనకి పెద్ద వయసు అయిపోయింది, కంపల్సరీ వెళ్తాడు, కంపల్సరీ వెళ్ళి ఆయన కలుసుకుని వస్తాడు. మీ సెలవే గురువు గారు. ఈవేళ గురువు వల్ల అంత ఆదర్శం ఉంది. మీ అందరూ కూడా చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా గురువులందరికీ కూడా నేను పేరు పేరున నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఒకసారి మన మిత్రులు మరి ఈ కార్యక్రమంతో అదే చెప్పానండి. మరి ప్రత్యేకంగా అబ్జర్వర్ గారు